अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुरैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं श्रीपराशरभट्टार्यः श्रीरङ्गे सपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपानितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यतनमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गेशयमाश्रये चिन्तामणिमिवोद्भान्तम् उत्सङ्गे अनन्तभोगिनः। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ పరాశర భట్టర్ వారు కటాక్షించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా 9 శ్లోకాలను సేవించాం. క్రిందటి శ్లోకంలో భట్టర్ వారు రంగనాథుడి దగ్గరికి వెళ్ళి రంగనాథుడిని సేవిస్తూ, ఓ రంగనాథ, త్వత్తోప్యుచ్చైః స్వామి, నీ వైభవం కన్నా కూడా శ్రీదేవి యొక్క వైభవాన్ని గొప్పగా చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. శృణుతరాం, సావధానంగా వినవయ్యా, విని నువ్వు ఆనందించాలి, అలా నన్ను కటాక్షించాలి. ఈ స్తోత్రం ఎలా సాగాలి అంటే, నీ కటాక్షం వల్ల నేను శ్రీదేవి రంగనాయకి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా ఈ స్తోత్రంలో చెప్పాలనుకుంటున్నాను, స్తుతిలో చెప్పాలనుకుంటున్నాను. ఆ స్తుతిని విని నువ్వు ఉప్పొంగిపోవాలి. నీ తిరునేత్రములలో ఆ ఆనందాన్ని మేము సేవించాలి. రంగనాయకి యొక్క వైభవాన్ని సేవిస్తూ ఉంటే నువ్వు హర్షోత్కర్షంతో నువ్వు ఉప్పొంగిపోయి నీకు ధరించినటువంటి ఆ కంచుకములన్నీ కూడా స్ఫుటతూ పిగిలిపోయేటట్టుగా నువ్వు ఆనందపడాలి అనేటటువంటి విషయాన్ని నిన్న భట్టర్ వారు రంగనాథుడి దగ్గర ప్రార్థించారు. రంగనాథుడి యొక్క కటాక్షాన్ని పొందినటువంటి భట్టర్ వారు, ఆమోదాన్ని పొందినటువంటి భట్టర్ వారు ఈ శ్లోకం నుండి శ్రీరంగనాయకి యొక్క వైభవాన్ని అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. ఏదైనా ఒకరి గురించి ఒక వైభవాన్ని ప్రతిపాదించాలి అంటే తమకి నచ్చినట్టుగా ఆ వైభవాన్ని ప్రతిపాదించకుండా ప్రమాణాలతో కూడినటువంటి ఒక స్తుతిని చేయాలి. ఒక మాట చెప్పారు అంటే మహనీయులు, దానికి ఒక ప్రమాణం ఉండి తీరుతుంది. ఆ ప్రమాణాన్ని పుచ్చుకొని మనం చెప్పేటటువంటి విషయం యొక్క వైభవానికి చెప్పేటటువంటి విషయానికి ఒక వైభవం సంతరించుకుంటుంది. కాబట్టి రంగనాయకి వైభవం అంతటినీ కూడా తెలియజేసేటటువంటి ప్రమాణములేమిటి, ముందు ఈ స్తుతికి ప్రమాణం ఏమిటో తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో. అంతేకాకుండా తాము ఈ స్తుతికి శ్రీగుణరత్న కోసము అనేటటువంటి తిరునామాన్ని ఎలా ఉంచారో ఈ శ్లోకం ద్వారా చమత్కారంగా భట్టర్ వారు అనుగ్రహిస్తున్నారు. ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసి దాని అర్థాన్ని యథావకాశంగా అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. లక్ష్మీ శ్రీరం గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దేవి లక్ష్మీ శ్రీరం గారు. శృతిం భగవతీం ప్రథమే పుమాంసః త్వత్సద్గుణౌఘ మణికోశగృహం గృణంతి తద్వారపాటనపటూని చ సేతిహాస
సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి. దేవి శృతిం భగవతీం ప్రథమే పుమాంసః త్వత్సద్గుణౌఘమణికోశగృహం గృణంతి తద్వార పాటన పటూని చ సేతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి అని ఆ రంగనాయకి యొక్క వైభవం అంతా కూడా అనేక చోట్ల సప్రమాణంగా తెలియచేయబడింది. ఇదేదో కొత్తగా మేము చెప్పేటటువంటి విషయం కాదు. ఆ వైభవం, తల్లి వైభవం అన్నిట్లో కూడా ప్రతిపాదింపబడింది. ఏదైనా ఒక మాట మనం చెప్తూ ఉంటే అది మనలో మానవులం కాబట్టి మనం చెప్పేటటువంటి మాటలలో ఏదైనా ఒక దోషం ఉండొచ్చు. కానీ రంగనాయకి యొక్క వైభవము ఎటువంటి దోషములు లేనటువంటి శృతులలో చెప్పబడింది. వేదంలో వేదమంతా కూడా ఆ తల్లి యొక్క వైభవమే ప్రతిపాదింపబడింది అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియచేస్తున్నారు భట్టర్వారు. దేవి ఓ శ్రీరంగనాయకి ప్రథమే పుమాంసః, పురాణ పురుషులు పూర్వం ఉన్నటువంటి మహనీయులందరూ కూడా భగవతీం శృతిం, దోషరహితమైనటువంటి శృతిం, వేదాన్ని ఎలా భావిస్తారు? వేదాన్ని మహనీయులందరూ కూడా ఎలా భావిస్తారు అంటే త్వత్సద్గుణౌఘ మణికోశ గృహం అని అందరూ భావిస్తారు కదా అంటున్నారు. త్వత్ నీ యొక్క, సద్గుణ చక్కటి కళ్యాణ గుణముల యొక్క, ఓఘ సమూహం అనేటటువంటి మణికోశ గృహం, మణులతో నిర్మింపబడిన, మణులకు కోశగృహం కారాగారంగా ఒక కోశగృహంగా భావిస్తారు కదా. గృణంతి పెద్దలందరూ కూడా భావిస్తారు కదా, పలుకుతారు కదా అని చెప్తున్నారు. శ్రీదేవి యొక్క గుణం వేదానికి ఒక నిర్వచనం చెప్పండి అంటే లక్ష్మీదేవి యొక్క కళ్యాణ గుణాలకి కళ్యాణ గుణములనేటటువంటి మణులకి ఒక కోశగృహం అండి. ఆ మణులను దాచేటటువంటి ఒక చక్కటి భరణి అని వేదాన్ని భావిస్తారు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఆ భరణిని మనం తెరవాలి, ఆ లోపల ఉన్నటువంటి మణులను చక్కగా సేవించాలి అంటే దానికి ఒక తాళపు చెవి ఉండాలి కదా. అదేమిటి అంటే సా ఇతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి, గొప్పవైనటువంటి ఇతిహాసములు, సంతర్కణము తర్కశాస్త్రములు, స్మృతులు, పురాణాలు అవన్నీ కూడా తద్వార పాటన పటూనిచాం, ఆ కోశాగారానికి ఉండేటటువంటి తలుపులను తెరవడం కోసం ఉపయోగించేటటువంటి కుంచకోలుగా భావిస్తారు పెద్దలందరూ. గృణంతి అనేటటువంటి పదాన్ని అక్కడ భావించుకోవాలి, ఇక్కడ అన్వయించుకోవాలి. తల్లి యొక్క గుణములన్నీ కూడా వేదంలో, తల్లి యొక్క గుణములనేటటువంటి రత్నములన్నీ కూడా వేదంలో ప్రతిపాదింపబడ్డాయని, ఆ వేదంలో ఉన్నటువంటి విషయాలను మనం సరిగ్గా తెలుసుకోవాలి అంటే ఇతిహాస పురాణ శృతి, ఇతిహాస పురాణ ఇత్యాది వాటినన్నిటినీ కూడా ఉపయోగించి ఆ వేదంలో ఉన్నటువంటి విషయాలను చక్కగా గ్రహించగలము అనేటటువంటి విషయాన్ని చక్కగా అభివర్ణిస్తున్నారు. ఎలా అభివర్ణిస్తున్నారు? విలువైనటువంటి రత్నాలు మనం ఒక లాకర్లోనో ఒక బంగారు పేటికలోనో భద్రపరచుకొని దానికి ఒక తాళం కూడా వేసుకుంటాం. ఆ లోపల ఉన్నటువంటి రత్నాన్ని మనం చూడాలి అంటే ముందు తాళం తెరిచి ఆ భరణికి ఉండేటటువంటి తలుపులను తెరిస్తే అప్పుడు ఆ లోపల ఉన్నటువంటి రత్నం మనకి కనిపిస్తుంది. అలాగే శ్రీదేవి యొక్క గుణములనేటటువంటి గొప్ప రత్నములన్నీ కూడా, అనర్ఘమైనటువంటి రత్నములన్నీ కూడా వేదంలో నిక్షిప్తమై ఉన్నాయి. వేదమంతా కూడా శ్రీదేవి యొక్క కళ్యాణ గుణములనేటటువంటి రత్నాలనే ప్రతిపాదిస్తోంది. అది అందరికీ కనిపించదు. ఎవరికి మాత్రం కనిపిస్తుంది? ఎలా వెతికితే అది ఆ రత్నములు కనిపిస్తాయి అంటే ఇతిహాసాలను, తర్కశాస్త్రాలను, స్మృతులను, పురాణాలు ఇవన్నీ పుచ్చుకొని వీటినన్నిటినీ కూడా ఆధారంగా చేసుకొని మనం గనక వేదాధ్యయనం చేయడం మొదలు పెడితే ఆ ద్వారపటూని వేదము యొక్క
ద్వారమును తెరవాలి అంటే వీటినన్నిటినీ కూడా మనం ఉపయోగించి అప్పుడు ఆ వేద ద్వారాలను తెరిస్తే లోపల మనకి శ్రీదేవి యొక్క గుణములే కనిపిస్తాయి అని చమత్కారంగా చెప్తున్నారు. ఎవరైతే ఇతిహాస పురాణాలన్నిటినీ, తర్కశాస్త్రాలు, స్మృతులన్నిటినీ కూడా చక్కగా అధ్యయనం చేసి వాటి ద్వారా వేదాధ్యయనం చేస్తారో వారికి ఆ వేదంలో అంతా కూడా శ్రీదేవి యొక్క గుణములే కనిపిస్తాయి అని అందంగా తెలియజేస్తున్నారు భట్టర్ వారు ఈ శ్లోకంలో. పరమాత్మ దగ్గర అనుమతి తీసుకొని పరమాత్మ నుండి ఆ పరమాత్మ కటాక్షములు కూడా, రంగనాథుడి యొక్క కటాక్షములను కూడా పొందినటువంటి భట్టర్ వారు ఇక ఈ శ్లోకం నుండి స్తుతిని ఆరంభిస్తూనే ప్రతిపాదించేటటువంటి రంగనాయకి యొక్క వైభవానికి ప్రమేయము రంగనాయకి యొక్క వైభవం కాబట్టి వాటికి ప్రమాణములు వేదములే. వేదాన్ని ఉపబృంహితం చేసినటువంటి ఉపబృంహణం చేసేటటువంటి ఇతిహాస పురాణములు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. చమత్కారంగా మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ ప్రబంధానికి శ్రీగుణరత్న కోసము అనేటటువంటి తిరునామాన్ని పెడుతూ వేదానికి కూడా శ్రీగుణరత్న కోసం అనేటటువంటి తిరునామమే ఉందండి. ఆ వేదమంతా కూడా ఇతిహాసాలతోటి, పురాణాలతోటి, ఉపబృంహణాలతోటి, ఇత్యాది ఉపబృంహణములతోటి ఉపబృంహితమైనటువంటి ఆ వేదము ఈ విషయాన్నే తెలియజేస్తుంది. శ్రీదేవి యొక్క గుణములనే తెలియజేస్తుంది. కాబట్టి వేదానికి కూడా శ్రీగుణరత్న కోసం అనేటటువంటి పేరుంది. ఆ తిరునామాన్నే మీరు భట్టర్ వారు ఈ స్తుతికి కూడా తెలియజేస్తున్నారు. ఏమంటున్నారు? దేవి ప్రథమే పుమాంసః భగవతిం శృతిం త్వత్సద్గుణౌఘమణికోశ గృహం గృణంతి. రంగనాయకి ప్రథమే పుమాంసః, మాకన్నా ముందు ఉన్నటువంటి పూర్వాచార్యులందరూ కూడా, మహనీయులందరూ కూడా, శ్రీ వ్యాస పరాశర వాల్మీకి మహర్షులందరూ కూడా, శ్రీ పరాంకుశ పరకాల యతివరాది ఆళ్వార్లు ఆచార్యులందరూ కూడా వేదాన్ని గొప్పగా వేదమంతా కూడా నీ కళ్యాణ గుణాల అనేటటువంటి రత్నాలని భద్రపరచడం కోసమే ఒక భాండాగారము, వేదము ఒక భాండాగారం అండి. ఆ భాండాగారంలో ఏం భద్రపరిచి ఉన్నాయి అంటే తల్లి యొక్క కళ్యాణ గుణములు అనేటటువంటి రత్నములు భద్రపరిచి ఉన్నాయి అంటున్నారు. ఆ వేదానికి శృతిం అని చెప్పబడినటువంటి ఆ వేదానికి ఒక గౌరవార్థకంగా ఒక పదాన్ని కూడా పలుకుతున్నారు. భగవతీం శృతిం, భగవతీం ఆదరింపబడేటటువంటి వేదము, పూజ్యురాలైనటువంటి వేదము అనే ఒక దానికి ఒక విశేషణాన్ని కూడా వేస్తున్నారు భట్టర్ వారు. వేదం నిజంగా ఎలాంటిది ఆళ్వార్లందరూ కూడా చెప్తారు. సుడర్మిగు సురుదియై గొప్పగా ప్రకాశించేటటువంటి శృతి భగవతీం అనేటటువంటి పదము భట్టర్ వారు అక్కడ వేయడానికి కారణం ఏమిటి అంటే ఆళ్వార్ల ఆచార్యులందరూ కూడా వేదాన్ని గొప్పగా ప్రకాశించేటటువంటి శృతి, పరమాత్మ యొక్క గుణములను, శ్రీరంగనాయకి యొక్క గుణములన్నిటినీ కూడా గొప్పగా అందులో తాను ఉంచుకొని గొప్పగా ప్రకాశిస్తుంది. కాబట్టి సుడర్మిగు సురుదియై గొప్పగా ప్రకాశించేటటువంటి శృతి అని ఆళ్వార్లు పలికితే దాన్ని మనసులో ఉంచుకున్నటువంటి భట్టర్వారు భగవతీం శృతిం పూజ్యురాలైనటువంటి వేదము అని చెప్తున్నారు. అంతేకాకుండా వేదము ఎవ్వరి చేత కూడా చెప్పలేదు. అది అపౌరుషేయం. వేదానికి ఉండేటటువంటి ఒక గొప్పతనాన్నంతటినీ కూడా ఈ మాటతోటి చెప్తున్నారు. వేదం ఎలాంటిది అంటే నిర్దోషమైనటువంటిది, దోషాలు ఏమీ కూడా లేనటువంటివి, స్వతః ప్రమాణమైనటువంటిది. దానంతటికీ అదే ప్రమాణం. మళ్ళీ వేదంలో చెప్పినటువంటి వాక్యానికి మళ్ళీ ప్రమాణం ఏమిటండి అని మనం అడగక్కర్లేదు. అది స్వతః ప్రమాణంగా ఉండేటటువంటిది, దోషరహితమైనటువంటిది. కాబట్టి భగవతీ శృతిం అనేటటువంటి మాటను చెప్తున్నారు. నిర్దోషత్వము, శబ్దరూపమైనటువంటి ఆ వేదము శ్రీదేవి యొక్క గుణములనే చక్కగా తెలియచేస్తుంది అంటున్నారు. ఓదు విత్తాడియాం వరుం. ఆళ్వార్లు వేదాన్ని చెప్పేటప్పుడు ఆ వేదం ఎలా వచ్చింది అంటే ఎవరి చేత రచింపబడలేదు, పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదములు అని చెప్తూ ఆ వేదము కూడా
ఒకరి నుండి ఒక అనాదిగా వస్తోంది, ప్రవర్తింపబడుతోంది ఈ లోకంలో. ఒకరి నుండి ఒకరికి శబ్ద రూపంలో ఆ వేద వాగ్మయం అంతా కూడా వస్తుంది. కాబట్టి ఇందులో పురుష నిర్మితం కాదు, పౌరుషేయత్వము, నిత్యత్వము, ఆ నిర్దోషత్వము అనేటటువంటి గుణములన్నీ కూడా వేదంలో ఉన్నాయి. కాబట్టి భగవతీం శృతిం అనేటటువంటి మాటను ప్రయోగిస్తూ అలాంటి వేదము ఏం తెలియచేస్తోంది అంటే త్వత్సద్గుణౌఘ మణి త్వత్సద్గుణౌఘ మణికోశ గృహం గృణంతి, నీ కళ్యాణ గుణములు అనేటటువంటి రత్నములు పొందుపరిచేటటువంటి భాండాగారము అంటున్నారు. సద్గుణములు అని చెప్తున్నారు. ఆ గుణములు సద్గుణములు ఎప్పుడవుతాయి అంటే ఆ గుణముల చేత శ్రీదేవికి ఒక చక్కటి గొప్పతనం రావటం కాదండి. గుణములు ఎప్పుడైతే శ్రీదేవిని చేరుతున్నాయో, శ్రీదేవిని ఆశ్రయిస్తున్నాయో, అప్పుడు అవి సద్గుణములు అవుతున్నాయి. ఆ సత్ అనేటటువంటి మాటను ప్రయోగించడంలో ఉన్నటువంటి స్వారస్యం ఏమిటంటే వట్టి గుణములు కాదు, శ్రీదేవిని ఆశ్రయించిన తర్వాత ఆ గుణాలకు ఒక ప్రత్యేకత, వైభవం కలుగుతోంది అని సద్గుణౌఘ మణికోశ గృహం గృణంతి, సద్గుణములు అని చెప్పడం ద్వారా గుణముల వల్ల తల్లికి ఒక వైభవం కాదు, గుణములని ఆ తల్లిని ఆశ్రయించడం వల్ల గుణాలకి ఒక వైభవం వచ్చింది, ఉత్కృష్టత కలిగింది అని చెప్తున్నారు. గుణంగళయ్యన్ కూరువదు కొంబినై సేరందవై ఉయ్యప్పిణంగువన అని కమ్మనాటాళ్వాన్ తమ రామాయణంలో చెప్తారు. గుణములు గురించి ఎప్పుడు ఏమని చెప్పుకోవాలి? ఆ సీతాదేవిని పొందిన తర్వాత గుణములన్నీ కూడా ఉజ్జీవింపబడ్డాయి. గుణములు ఎక్కడ ఉంటే ఉజ్జీవింపబడతాయి, వాటికి ఒక గొప్పతనం కలుగుతుంది అంటే కొంబినై సేందవే, ఆ తల్లిని చేరిన తర్వాత, సీతాదేవిని సీతాపిరాటిని చేరిన తర్వాత ఆ గుణములన్నీ కూడా చక్కగా ప్రకాశించాయి అని చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఆ గుణములన్నీ కూడా సద్గుణములు ఎప్పుడవుతున్నాయి అంటే పిరాటిని ఆశ్రయించిన తర్వాత అవన్నీ కూడా సద్గుణములు అవుతున్నాయి. వాటన్నిటికీ కూడా గొప్ప ప్రకాశం కలుగుతోంది. అందుకనే సద్గుణౌఘ మణికోశ గృహం గృణంతి అంటున్నారు భట్టర్ వారు. అంతేకాకుండా ఓఘహ అనేటటువంటి పదాన్ని ప్రయోగిస్తున్నారు. అంటే సమూహం, సముదాయాన్ని గురించి చెప్తున్నారు. అసలు గుణాలు యొక్క సమూహం అని చెప్పడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే అనంతములైనటువంటి గుణములు కలిగి ఉన్నటువంటి ఆవిడ కాబట్టి ఎన్ని గుణాలో లెక్క పెట్టి చెప్పలేము. కాబట్టి ఎన్ని కళ్యాణ గుణములు ఉన్నాయో చెప్పలేము. కాబట్టి ఓఘహ ఆ గుణ సముదాయం అంతా కూడా అని చెప్తున్నారు. భోగ్యమైనటువంటి గుణములు, గొప్పగా ప్రకాశించేటటువంటి గుణములు, మంగళకరమైనటువంటి గుణములు. కాబట్టి ఆ గుణాలన్నింటినీ కూడా సద్గుణౌఘ మణులు, గొప్పగా ప్రకాశించేటటువంటి మణులన్నీ, అనర్ఘమైనటువంటి రత్నములు, విలువ కట్టడానికి వీలులేనటువంటి గొప్ప రత్నములుగా భట్టర్ వారు ఆ గుణములన్నిటినీ కూడా రూపణం చేస్తున్నారు. శృతి అనేటటువంటి ఒక భాండాగారంలో ఈ రత్నములన్నీ కూడా నిగూఢంగా దాచిపెట్టి ఉన్నాయి. పైకేమో ఆ శృతి అంతా కూడా, వేదమంతా కూడా పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలను ప్రతిపాదిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ లోపల లోతులోకి వెళ్ళి చూస్తే నిజానికి అందులో పొందుపరిచినవన్నీ కూడా నీ గుణములనేటటువంటి అనర్ఘమైనటువంటి రత్నములు తల్లి. అవి ఎవరికి పడితే వారికి కనపడవు. చూడండి, సహజంగా మామూలు రంగురాళ్ళు అనుకోండి, ఎవరికి కావాలంటే వారు వెళ్ళి ఆ రంగురాళ్ళని ఎక్కడ వీధుల్లో వెతుక్కుంటే ఆ రంగురాళ్ళు దొరుకుతాయి. కానీ విలువైనటువంటి రత్నాలన్నిటినీ కూడా ఎవరికి దొరుకుతాయి? ఒక భాండాగారంలో విలువైనటువంటి రత్నాలు ఉన్నాయి. అందులో నిజంగా ఏది అత్యంత విలువైనటువంటి రత్నము అని సామాన్యులకు తెలియదు. రత్న పరీక్ష చేసేటటువంటి వారు ఉత్తీర్ణు అలా గొప్ప సామర్థ్యం రత్నాలను అధ్యయనం చేసి ఏది గొప్ప రత్నము అనేటటువంటి విషయాన్ని తెలుసుకునేటటువంటి ప్రావీణ్యం ఉన్నటువంటి వారికి కొందరికి మాత్రమే ఆ రత్నాలు ఏది గొప్ప రత్నమో తెలుస్తుంది. అలా వేదము అందరికీ కూడా కనిపిస్తూ ఉంటుంది, తనని తాను ప్రకటించుకుంటూ ఉంటుంది. కానీ అందరూ కూడా అందులో శ్రీదేవి వైభవాన్ని తెలుసుకోలేరండి. ఎవరికైతే గొప్ప
జ్ఞానం ఉంటుందో, ఎవరైతే వేదాన్ని చక్కగా లోతుగా అధ్యయనం చేయగలుగుతారో వారికి మాత్రమే ఆ శ్రీదేవి యొక్క గుణములు అందులో ప్రతిపాదింపబడ్డాయి అని తెలుస్తుంది. పైకి మామూలుగా వేదాన్ని అధ్యయనం చేస్తే ఇదంతా కూడా పరమాత్మ శ్రీమన్నారాయణుడి యొక్క వైభవం కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ లోతుగా వెళ్ళి కొంచెం బాగా అధ్యయనం చేస్తే, బాగా పరీక్ష చేస్తే ఆ వేదంలో చెప్పబడినటువంటి విషయం అంతా కూడా లక్ష్మీదేవి యొక్క వైభవమే, శ్రీదేవి యొక్క వైభవమే అంటున్నారు. నిజానికి వేదంలో ఎక్కడో ఒక చోట శ్రీ సూక్తంలో మాత్రమే లక్ష్మీదేవి యొక్క వైభవం ప్రకాశింపబడిందండి. మిగిలిందంతా కూడా పరమాత్మ యొక్క వైభవమే కదా. మరి ఇప్పుడు ఇదంతా కూడా వేదమంతా కూడా పరమాత్మ విరాట్ యొక్క వైభవమే చెప్తోంది అని పలుకుతున్నారు. ఇదిలా అర్థం చేసుకోవడం కరెక్టేనా అని కొందరికి సందేహం కలిగితే, భగవాన్ పరమాత్మకి కలిగినటువంటి గొప్పతనం అంతా కూడా లక్ష్మీ సంబంధం వల్లే కలుగుతోంది. ఆయనలో ఉన్నటువంటి కళ్యాణ గుణములన్నీ కూడా బాగా ప్రకాశిస్తున్నాయి అంటే దానికి కారణం లక్ష్మీదేవి యొక్క సంబంధం. వేదంలోనే ఒక వేదవాక్యం, శృతివాక్యం, శ్రద్ధయా దేవో దేవత్వమస్నుతే, శ్రద్ధ అని చెప్పబడేటటువంటి లక్ష్మీదేవి వల్ల పరమాత్మకి ఒక అతిశయాన్ని పొందుతున్నాడు పరమాత్మ అని ఒక వేదవాక్యమే తెలియచేస్తుంది. అంతేకాకుండా ఆళ్వార్లందరూ కూడా ఒక మాట చెప్తారు, తిరువిల్లా దేవరై దేవరల్లారై. లక్ష్మీ సంబంధం లేనటువంటి దేవతలందరూ కూడా పరత్వాన్ని సూచించేటటువంటి దేవతలు కాదు, పరదైవంగా భావించవలసినటువంటి వారు కాదు. లక్ష్మీ సంబంధం ఉన్నటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు మాత్రమే పరమాత్ముడు, పరత్వాన్ని కలిగినటువంటి వాడు అని ఆళ్వార్లు కూడా చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకు ఒక అతిశయం, ఆయనకు ఒక గొప్పతనం ఎలా కలుగుతోంది అంటే లక్ష్మీదేవి యొక్క సంబంధం వల్లే పెరుమాళ్లకు ఒక అతిశయం కలుగుతోంది. పెరుమాళ్ల వైభవాన్ని చెప్తున్నాయి వేదములు అంటే అక్కడ అన్ని చోట్ల కూడా విరాట్ యొక్క వైభవం చెప్పబడి ఉంది అని చెప్తున్నారు. ఇది బాగా మనకి అర్థం కావాలి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. తిరువాయిమొഴി ప్రబంధానికి తనియన్ పాసురంలో అనుగ్రహించినటువంటి మహనీయులు ఒక పాసురంలో వాంతిగజం సోలై మదిళరంగర్ వన్పుగళ్ మేల్ ఆంధ్ర తమిళ్ మరైగళ్ ఆయిరముం. నమ్మాళ్ళవార్లండి ఈ 10,000 పాసురములన్నీ కూడా వాంతిగజం సోలై మదిళరంగర్ వన్పుగళ్ మేల్, రంగనాథుడి యొక్క ఆకాశం అంత ఎత్తుగా ఉండేటటువంటి తోటలతోటి చుట్టబడి ఉన్నటువంటి ప్రాకారములు కలిగినటువంటి శ్రీరంగనాథుడి యొక్క కళ్యాణ గుణముల గురించి ఆళ్వార్లు ఈ 1000 పాసురములను పలికారు అని చెప్తున్నారు. నిజానికి తిరువాయిమొഴിలో మనం చూస్తే రంగనాథుడి యొక్క వైభవం ఎక్కడ చెప్పబడింది అంటే ఎక్కడో 7వ శతకంలో 7వ పత్తులో 2వ తిరువాయిమొഴിలో కంగళం పగలం అనేటటువంటి దశకంలో మాత్రమే రంగనాథుడి యొక్క వైభవం. అంటే ఆళ్వార్లో రంగనాథుడికి ఎక్కడ మంగళాశాసనం చేశారు అంటే ఒకే ఒక దశకంలో మంగళాశాసనం చేశారు. అది కూడా 7వ పత్తులో 2వ తిరువాయిమొഴിలో మంగళాశాసనం చేశారు. మరి మహనీయులందరూ కూడా వాంతిగజం సోలై మదిళరంగర్ వన్పుగళ్ మేల్ ఆంధ్ర తమిళ్ మరైగళ్ ఆయిరమం. నమ్మాళ్వార్లు ఈ 1000 పాసురములన్నీ కూడా వేదానికి సమానమైనటువంటి ఈ 1000 పాసురములన్నీ కూడా రంగనాథుడి యొక్క కళ్యాణ గుణముల గురించి అనుగ్రహించారండి అని చెప్తున్నారు. ఇది ఎక్కడ ఎలా దీన్ని సమన్వయపరచుకోవటం అంటే దీనికి వ్యాఖ్యానం అనుగ్రహించినటువంటి పెద్దలందరూ కూడా సకల దివ్య దేశాలలో ఉన్నటువంటి అర్చామూర్తులందరూ కూడా వారి యొక్క వైభవం అంతా కూడా రంగనాథుడి యొక్క వైభవంలోనే అంతర్భవిస్తుంది. రంగనాథుడి యొక్క వైభవాన్ని చెప్పుకుంటే అన్ని దివ్య దేశాలలో ఉన్నటువంటి పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని అంతటినీ కూడా చెప్పుకున్నట్టు అవుతుంది అంటున్నారు. దీనికి చాలా మనకి బాగా అర్థం అవ్వాలి అంటే నిత్యము మనం సేవించేటటువంటి ఆండాళ్ తల్లి యొక్క వైభవాన్ని తెలుసుకుందాం. ఆండాళ్ తల్లి నిజంగా వరించిందేమో కృష్ణ పరమాత్మని, పొందాలనుకుందేమో తను మనసు పడిందేమో కృష్ణుడి మీద, కണ്ണన్ మీద, తాను మాలికలు సమర్పించిందేమో వడపెరుంకోయిల్ ఉడయాన్, వటపత్ర సాయికి మాలలు సమర్పించింది. చివరికి పరిణయం చేసుకుందేమో రంగనాథుడిని. అదేమిటండి, వరించింది కണ്ണన్ని,
మాలలు సమర్పించిందేమో వడపెరుంకోయల్ ఉడయాన్ వటపత్ర సాయిని, అక్కడ శ్రీవిల్లిపుత్తూరులో వేయించేసి ఉన్నటువంటి వటపత్ర సాయికి. చివరికి వివాహం చేసుకుందేమో రంగనాథుడిన. ఇది ఎలా కుదురుతుంది, ఎలా సమన్వయపడుతుంది అంటే ఆ కృష్ణుడు, ఆ వటపత్ర సాయి, ఆ శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథుడు, అజగియ మనాడని చెప్పబడేటటువంటి ఆ రంగనాథుడు మరెవరో కాదు, ఒకరే అనేటటువంటి విషయాన్ని తెలియచేయడం కోసమే ఆండాళ్ళ తల్లి కృష్ణుణ్ణి వరించి మానికలు వటపత్ర సాయికి సమర్పించి పరిణయం చేసుకుంది రంగనాథుడిని కదా. అలా అన్ని దివ్యదేశాలలో ఉన్నటువంటి పెరుమాళ్ళ యొక్క వైభవం చివరికి ఎవరిలో అది అంతర్భవిస్తుంది అంటే రంగనాథుడి యొక్క వైభవంలో. అందుకే ఆళ్వార్లు ఈ 1000 పాసురములన్నీ కూడా రంగనాథుడి యొక్క కళ్యాణ గుణములను గురించి అనుగ్రహించారు అని భట్టరవారే ఆ తనయంలో మనకు అనుగ్రహిస్తారు. ఇంకొక ఆళ్వార్లు కూడా మనకి బాగా తెలియాలి అంటే తిరుప్పాణ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఒక పాసురాన్ని సేవిద్దాం. మందిపాయి వడవేంగడ మామలై వానవర్గల్ సంధి செய்ய நின்றான் அரங்கத்தரவினனையான். మందిపాయి వడవేంగడ మామలై వానవర్గల్ సంధి செய்ய நின்றான் அரங்கத்தரவினయాన్. ఎక్కడో వెంకటాచలంలో వానవర్గల్ సంధి செய்ய నిన్రాన్, ఆ నిత్యసూరులు కూడా వచ్చి సేవించేటట్టుగా ఉన్నటువంటి ఆ తిరువేంగడముడయాన్ అరంగత్తరవినయాన్. ఆ తిరువేంగడముడయానే ఇక్కడ శ్రీరంగంలోకి వచ్చి శయనించి ఉన్నాడు, రంగనాథుడిగా శయనించి ఉన్నాడు అని తిరుప్పాణాళ్ళు వారు కూడా దివ్యదేశాలలో ఉన్నటువంటి పెరుమాళ్ళ యొక్క వైభవం అంతా కూడా రంగనాథుడిలోనే అంతర్భవిస్తుంది అని చెప్పినట్టుగా ఇక్కడ దేవదేవుడైనటువంటి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడి యొక్క అతిశయం అంతా కూడా దేవదేవ దివ్యమహిషి అయినటువంటి ఆ పిరాట్టి యొక్క లక్ష్మీదేవి యొక్క గొప్పతనంలోనే అంతర్భవిస్తుంది. కాబట్టి ఇక్కడ వేదము పరమాత్మ యొక్క వైభవాన్ని ప్రతిపాదిస్తుంది అని చెప్పుకునే చోట కాదండి, పరమాత్మ వైభవమే కాదు పిరాట్టి వైభవం కూడా చెప్తోంది వేదము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా అపౌరుషేయత్వము, నిత్యత్వము, నిర్దోషత్వము అయినటువంటి ఆ వేదమంతా కూడా నీ గుణములనేటటువంటి సద్గుణములనేటటువంటి మణులకి ఒక కోశగృహం తల్లి అని మహనీయులందరూ కూడా భావిస్తారు. వేదము ఒక భాండాగారము, అందులో శ్రీదేవి యొక్క అనర్ఘమైనటువంటి గుణములనేటటువంటి అనర్ఘమైనటువంటి రత్నములన్నీ కూడా పొందుపరిచి ఉన్నాయి అంటున్నారు. మరి అవి అందరికీ కనపడవేమిటండి? భోషాణంలో ఉన్నటువంటి రత్నములు అందరికీ కనిపించడం లేదు అంటే ఎలా మనం దానిని చూస్తే ఒక పద్ధతిలో వెళ్ళి వాటిని చూస్తేనే కనిపిస్తాయి తప్ప ఎవరికి పడితే వారికి కనిపించవు. లోపల ఉన్నటువంటి రత్నాలు చూడాలి అంటే ముందు ఆ పేటిక యొక్క తలుపుల్ని తెరవాలి. ఆ పేటికకు తాళం వేసింది. ఆ తలుపులు తాళం తెరవాలి అంటే దానికి ఒక తాళపు చెవి ఉంటుంది, ఒక బీగపు చెవి ఉంటుంది. అది ఏమిటి అంటే మహనీయులందరూ కూడా చెప్తారు, ఇతిహాస సేతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి తద్వార పాఠన పటూని చ సేతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి. ఆ పేటికకు ఉన్నటువంటి ద్వారములను తెరవడం కోసం ఉపయోగించేటటువంటి తాళపు చెవులు ఏమిటి అంటే ఇతిహాసములు, తర్కశాస్త్రము, స్మృతి, పురాణములు, మిగిలినటువంటి ప్రబంధములన్నీ కూడా ఆ వేదం అనేటటువంటి కోశాగారాన్ని తెరవడానికి ఉపయుక్తమైనటువంటి తాళపు చెవులు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ విషయాన్నే పెద్దలందరూ కూడా ప్రథమే పుమాంసహం, మహర్షులు, ఆళ్వార్లు, ఆచార్యులందరూ కూడా ఈ విషయాన్నే చెప్పారు. రంగనాయకి యొక్క కళ్యాణ గుణాలనేటటువంటి రత్నాలకు కోసంగారంగా ఉన్నటువంటి ఆ వేదాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటే వాటిని ఇతిహాస పురాణాదులతోటి సేవించాలి అంటున్నారు. ఆ తలుపులు తెరవాలి, వేదం యొక్క తలుపులు తెరవాలి అంటే ఇతిహాసాలను, పురాణాలను సేవించాలి. ఇతిహాసాలు అంటే రామాయణము, మహాభారతం అనేటటువంటి ఇతిహాసాలు. ఆ తర్వాత సంతర్కణము అంటే వేదంలో చెప్పబడినటువంటి విషయాలన్నిటినీ కూడా విచారం చేసి ఇది కరెక్ట్గా చెప్పబడుతోంది అని చెప్పడం కోసం ఉపయోగపడేటటువంటి మీమాంసాది శాస్త్రములన్నీ కూడా సంతర్కణము, శ్రేష్టమైనటువంటి తర్కము పరమాత్మ యొక్క వైభవాన్ని పెంచేటటువంటి దానికోసం ఉపయోగపడాలి.
వేదంలో చెప్పబడినటువంటి విషయాలు చక్కగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడాలి. కాబట్టి వట్టి తర్కం కాదండి, సంతర్కము, మంచి తర్కముతోటి చూస్తే అప్పుడు వేదమంతా కూడా శ్రీదేవి వైభవం అని తెలుస్తోంది. అవేంటి అంటే వేదార్థ విచారణకు ఉపయోగపడేటటువంటి మీమాంసాది శాస్త్రములు సంతర్కము అంటారు. స్మృతులు అంటే మనుస్మృతి ఇత్యాది మన్వాది శృతులన్నీ కూడా శృతి శబ్దంతో చెప్పబడింది. ఇక పురాణము అంటే విష్ణు పురాణము, భాగవతము ఇత్యాది పురాణములన్నీ కూడా నీ వైభవమే ఆ వాటితోటి మనం వేదాధ్యయనం చేస్తే అప్పుడు పిరాట్ యొక్క వైభవం తెలుస్తుంది. పురస్సరాణి అనేటటువంటి పదంతో ఇంకా అనేకమైనటువంటి విషయములన్నింటినీ కూడా తెలియచేస్తున్నారు. ఎలాంటివి అంటే ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులు, లక్ష్మీ తంత్రాది గ్రంథములన్నీ కూడా పురస్సరాణి అనేటటువంటి మాటతోటి తెలియచేస్తున్నారు ఇక్కడ భట్టర్ వారు. అలా వేదంలో ప్రతిపాదింపబడినటువంటి విషయములు శ్రీరంగనాయకి యొక్క వైభవం అని, అవి ఇతిహాస పురాణాదులతోటి మనం సేవిస్తే అప్పుడు ఆ తల్లి యొక్క వైభవం మనం సేవించగలుగుతాము అని చెప్తున్నారు. వేదంలో అనేక విషయాలు వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వారందరూ కూడా అనేక విధాలుగా చెప్తారు. లక్ష్మీదేవి గురించి అనేక దర్శనములలో అనేక విధాలుగా వారు భావిస్తూ ఉంటారు. ఒక దర్శనంలో ఏమని చెప్తారు అంటే జడమైనటువంటి ప్రకృతియే లక్ష్మీతత్వం అని కొందరు అంటారు. భగవంతుని యొక్క సత్తా అహంత ఉనికే లక్ష్మీతత్వము అని కొందరు అంటారు. భట్టర్ వారు ఈ మొదటి శ్లోకంలోనే అలాంటి వారందరినీ కూడా నిరసిస్తున్నారు అని అద్భుతంగా వ్యాఖ్యానిస్తున్నారు పెద్దలందరూ కూడా. త్వత్ సద్గుణౌఘ మణికోస గృహం గృణంతి త్వత్ అని నీ యొక్క అనేటటువంటి మాటను ప్రయోగించడం ద్వారా ప్రకృతిలా జడమైన, చూడండి, ఎవరైనా అవతల వ్యక్తిని మనం నీ యొక్క అనేటటువంటి మాటను ప్రయోగిస్తే చైతన్యం కలిగినటువంటి వారి విషయంలో నీ యొక్క అనేటటువంటి మాటను లేదా దాని యొక్క అనేటటువంటి మాటను ప్రయోగిస్తారు. వస్తువు విషయంలో మనం ఒక మాట చెప్పాలి అంటే దాని యొక్క అంటాం. అదే చైతన్యం కలిగినటువంటి ఒక జీవుని విషయంలో ఒక మాట ప్రయోగించాలంటే నీ యొక్క అంటాం. ఇక్కడ భట్టర్ వారు కూడా తల్లి నీ యొక్క అనేటటువంటి మాటను ప్రయోగించడం ద్వారా లక్ష్మీతత్వము జడమైనటువంటి ప్రకృతి తత్వం కాదండి, అదేదో సత్తు ఉనికియో పరమాత్మ యొక్క ఉనికియో అహమో అలాంటివి, అహంతో ఇలాంటివి కాదు. ఆవిడ కూడా చేతన కోటికి చెందినటువంటి ఆవిడ, మనలాగా చేతన కోటికి చెందినటువంటి ఆవిడ, చైతన్యం కలిగినటువంటి ఆవిడ అనేటటువంటి విషయాన్ని నీ యొక్క అనేటటువంటి విషయాన్ని త్వత్సద్గుణౌగా అనేటటువంటి మాటతోటి చెప్తున్నారు. అంతేకాకుండా కొన్ని సాంప్రదాయాలలో ఏమని చెప్తారు అంటే పరమాత్మే స్త్రీ రూపాన్ని ధరించాడండి, అదే లక్ష్మీదేవి, ఆవిడే లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి మరొకరు ఎవరో కాదు, స్త్రీ రూపాన్ని ధరించినటువంటి పెరుమాళ్లే లక్ష్మీదేవి అని కొన్ని సాంప్రదాయాలలో చెప్తూ ఉంటారు. అలా చెప్పకుండా నీ దగ్గర ఉన్నటువంటి గుణములు భట్టర్ వారిని కూడా నిరసిస్తూ త్వత్సద్గుణౌఘమణి కోస గృహం గృణంతి అని చెప్పడం ద్వారా నీ దగ్గర ఉన్నటువంటి గుణములు నీ గుణములు అని చెప్పడం వల్ల పరమాత్మ కన్నా కూడా కొన్ని అసాధారణమైనటువంటి గుణములు విరాట్టికే ఉండేటటువంటి గుణములు ఉంటాయి. మృదుత్వమని, పారతంత్ర్యము, పరమాత్మకి పారతంత్ర్యం ఉండదు, జీవులకి పారతంత్ర్యం ఉంటుంది. కాబట్టి లో తల్లి నీ దగ్గర ఉన్నటువంటి పారతంత్ర్యం అనేటటువంటిది గొప్ప రత్నమమ్మ, గొప్ప రత్నం. ఆ రత్నము వేదములో ప్రతిపాదింపబడింది అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ అలా విరాట్టికి అసాధారణంగా ఉండేటటువంటి గుణములు అని చెప్పడం ద్వారా పరమాత్మ పిరాట్టి వేరని, స్త్రీ రూపాన్ని ధరించినటువంటి పరమాత్మే పిరాట్టి అని చెప్పేటటువంటి దర్శనాలన్నిటినీ కూడా అనేటటువంటి సాంప్రదాయాలన్నిటినీ కూడా ఖండిస్తున్నారు భట్టర్ వారు. విరాట్టికి అసాధారణంగా ఉండేటటువంటి మృదుత్వము, ఒక మార్ధవము, పారతంత్ర్యము అనేటటువంటి గుణములు ఆవిడకే ఉంటాయి, పరమాత్మలో ఉంటాయి కానీ తక్కువ. పారతంత్ర్యం అనేటటువంటి గుణం పరమాత్మలో ఉండదు, మృదుత్వం ఉండొచ్చు కానీ ఈవిడికి అసాధారణంగా ఉండేటటువంటి పారతంత్ర్యం అనేటటువంటి గుణము ఈవిడికే ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి నీ యొక్క గుణములు అని చెప్పడం ద్వారా పరమాత్మతోటి ఒక విలక్షణత్వాన్ని చెప్తున్నారు. అలాంటి గుణములన్నీ కూడా ఇతిహాస పురాణాలన్నిటిలో కూడా ఇవే చెప్పబడి ఉన్నాయి అనే విషయాన్ని చెప్తున్నారు. ఆ ఇతిహాసంలో కూడా రామాయణం శ్రేష్టమైనటువంటి ఇతిహాసమని, ఆ ఇతిహాసంలో కూడా ఏం చెప్పబడింది అంటే శ్రీదేవి యొక్క వైభవమే వేదోపబ్రహ్మణార్థాయ
తావగ్రహయ తా తావగ్రాహయత ప్రభు. వాల్మీకి మహర్షి వేదాన్ని విశదీకరించడం కోసమే కుశలవుల్ని ఒక పరికరాలుగా చేసుకొని వాళ్ళు రామాయణం అంతా కూడా కుశలవులకి నేర్పించి ఆ వేదాన్ని ఇంకా విశదీకరించి చెప్పడం కోసమే కుశలవుల్ని స్వీకరించి వారికి రామాయణం అంతా కూడా తెలిపి ఆ రామాయణం అంతా కూడా లోకంలోకి ప్రవర్తింపజేశాడు వాల్మీకి మహర్షి అని రామాయణంలోనే మనకు తెలియచేస్తుంది. వేదాలనే వేదవేద్యుడైనటువంటి పరమాత్మ ఈ లోకంలోకి రామచంద్రుడిగా అవతరిస్తే ఆ వేదాలు పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియచేసేటటువంటి ఆ వేదము ఈ లోకంలోకి రామాయణంగా అవతరించింది. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన అని చక్కగా ఆ వేదమే ఈ లోకంలోకి రామాయణంగా వచ్చింది అని చెప్తారు. మరి రామాయణం అంతా కూడా రామచంద్రుడి వైభవం కదండి? కాదు. సీతాయాశ్చరితం మహత్, సీతాదేవి యొక్క వైభవము అనేటటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి చెప్తాడు. మన పూర్వాచారులందరూ కూడా ఇతిహాస శ్రేష్టమైన రామాయణத்தில் సిరయ్యిరైందువల్ ఎత్తం సొల్లుగిరదు, చెరసాలలో ఉన్నటువంటి మహనీయురాలైనటువంటి సీతాదేవి యొక్క వైభవమే శ్రేష్టమైనటువంటి రామాయణంలో ప్రతిపాదింపబడింది అని పిళ్ళై లోకాచార్యులు వంటి మహనీయులందరూ కూడా రామాయణం అంతా కూడా రావణాసుడి చెరలోకి వెళ్ళినటువంటి ఆ మహనీయురాలి యొక్క వైభవం తెలియచేయబడింది. అక్కడ ఉన్నటువంటి దేవతా స్త్రీలందరినీ కూడా రావణాసుడి చెర నుండి విముక్తుణ్ణి పరచడం కోసం తానే కృపతోటి, అపారమైనటువంటి కృపతోటి ఆ రావణాసుడి యొక్క చెరలోకి చేరినటువంటి ఆ తల్లి యొక్క వైభవమే అక్కడ రామాయణంలో చెప్పబడింది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. హిరణ్య నిధి పరమాత్మ అయితే హిరణ్మయి ఆ లక్ష్మీదేవి. అంతేకాకుండా శ్రద్ధయా దేవో దేవత్వమస్నుతే అని వేదవాక్యము లక్ష్మీదేవి యొక్క వైభవం తెలియచేస్తోంది. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నౌ అనేటటువంటి వేదవాక్యము కూడా పరాత్పరుడెవరు అని వెతుకుతున్నటువంటి వేదానికి అంతటికీ కూడా ఈయనే హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నౌ, భూదేవి శ్రీదేవికి పతి అయినటువంటి ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని ప్రతిపాదించేటటువంటి చోట లక్ష్మీదేవి యొక్క వైభవం ప్రతిపాదింపబడింది. హిరణ్యవర్ణాం హరిణీం అని శ్రీ సూక్తంలో కూడా లక్ష్మీదేవి యొక్క వైభవం చెప్పబడింది. హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం, లక్ష్మీదేవి యొక్క ఒక తేజస్సుతోటి నిండినటువంటి ఆవిడ అనేటటువంటి విషయాన్ని వేదం ప్రతిపాదిస్తోంది. అంతేకాకుండా దేవజుష్టాముదారాం, దేవతలందరి చేత కూడా సేవింపబడేటటువంటి సామ్రాజ్ఞి లక్ష్మీదేవి, ఈశ్వరీం సర్వభూతానాం ఇత్యాది వేదవాక్యములన్నీ కూడా శ్రీదేవి యొక్క వైభవమే అవి స్పష్టంగా తెలియచేస్తున్నాయి, అంటే ప్రత్యక్షంగా తెలియచేస్తున్నాయి. కానీ వేదం అంతా కూడా పరోక్షంగా శ్రీదేవి యొక్క వైభవాన్నే తెలియచేస్తోంది. ఇది బాగా మనకి అర్థం అవ్వాలి అంటే ఇతిహాస పురాణాలన్నిటినీ కూడా అధ్యయనం చేస్తే మనకి అది అర్థమవుతుంది అని చెప్తారు. విష్ణు పురాణాన్ని అనుగ్రహించినటువంటి పరాశర మహర్షి రాఘవత్వే భవత్సీత రుక్మిణి కృష్ణ జన్మని అశేషు చ అవతారేషు విష్ణోర్యేష అనపాయని. తల్లి ఎప్పుడూ కూడా పరమాత్మ రామచంద్రుడిగా ఈ లోకంలోకి వస్తే ఆవిడ సీతాదేవిగా ఈ లోకంలోకి వచ్చింది. కృష్ణ పరమాత్మ ఈ లోకంలోకి వస్తే ఆవిడ రుక్మిణిగా వచ్చింది. మిగిలినటువంటి అన్ని అవతారాలలోనూ విష్ణువుని విడవకుండా అనువర్తిస్తూ ఆయనతో పాటు ఈ లోకంలోకి అవతరించింది తల్లి అంటారు. అసలు పరమాత్మతో పాటు ఆ లక్ష్మీదేవి అవతరించకపోతే ఆ అవతారాలలో స్వారస్యమే ఉండదు అంటారు వేదాంత దేశకులు శ్రీస్తుతిని అనుగ్రహిస్తూ లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని తెలియచేస్తూ పాలసముద్రం ఉందండి. ఆ పాలసముద్రంలో ఉండేటటువంటి కెరటములన్నీ కూడా పరమాత్మ యొక్క అవతారములు. పరమాత్మ అవతారాలన్నీ ఎందుకు చేస్తాడు అంటే ఆర్తులైనటువంటి వారందరినీ కూడా రక్షించడం కోసం పరమాత్మ అనేక అవతారాలు స్వీకరిస్తున్నాడు. ఆ అనేక అవతారములన్నీ కూడా పాలసముద్రం నుండి వచ్చేటటువంటి కెరటములు ఎన్నైతే లెక్కలేనవన్నీ ఉంటాయో అలా లెక్కలేనన్ని అవతారాలు పరమాత్మ సజ్జనులను
సజ్జనులను రక్షించడం కోసం, వారి యొక్క కోరికలు తీర్చడం కోసం పరమాత్మ స్వీకరిస్తున్నాడు. మరి లక్ష్మీదేవి తనను ఎప్పుడూ కూడా అనుసరిస్తూ ఉంటుంది. ఆ లక్ష్మీదేవి ఎవరు అంటే ఆ పాల సముద్రపు కెరటాలలో ఉన్నటువంటి మాధుర్యం ఏదైతే ఉందో అదే లక్ష్మీదేవి. కెరటములు క్షీరసాగరం నుండి వచ్చేటటువంటి కెరటములు వట్టి కెరటములు కాదు, పాల సముద్రపు కెరటములు. ఆ పాల సముద్రపు కెరటములు మధురంగా ఉంటాయి. అలా పాల సముద్రపు కెరటాలలో ఉన్నటువంటి మాధుర్యమే లక్ష్మీదేవి. అంటే మాధుర్యం లేకుండా కెరటములు ఉండవు. కాబట్టి నిత్యము కూడా మాధుర్యంతో కూడి ఉండేటటువంటి ఆ పాల సముద్రపు కెరటములే పరమాత్మ యొక్క అవతారములు. అంటే లక్ష్మితో కూడి ఉండే పరమాత్మ ఈ లోకంలోకి అవతరిస్తున్నాడు అని వేదాంత దేశికుల వారు చెప్తారు. అందులో ఉన్నటువంటి స్వారస్యం ఏమిటంటే, ఒకవేళ ఆ మాధుర్యమే కనుక లేకపోతే, లక్ష్మీదేవే పరమాత్మతోటి అవతరించకపోతే, ఆ అవతారాలన్నీ కూడా ఉప్పు సముద్రపు కెరటాలలా ఉప్పగా ఉంటాయండి. ఆవిడ ఆయనతోటి ప్రతిసారి అవతరిస్తోంది కాబట్టి ఆయన అవతారాలన్నీ కూడా మధురమైనటువంటి అవతారాలు అవుతున్నాయి. ఆవిడే ఆ మాధుర్యమే లేకపోతే ఆ పాల సముద్రపు కెరటాలన్నీ కూడా మామూలు ఉప్పు సముద్రపు కెరటాలలా రుచి లేకుండా చప్పగా ఉన్నట్టుగానే పరమాత్మ యొక్క అవతారాలన్నీ కూడా రసమయంగా లేకుండా వట్టిగా ఏదో వచ్చాడా, దుష్ట శిక్షణ చేశాడా, వెళ్ళిపోయాడా అన్నట్టుగా ఉంటాయి. ఆర్తుని రక్షించడం అనేటటువంటిది ప్రధాన ప్రయోజనంగా కలిగినటువంటి భగవద్ అవతారాలకి అది ఎప్పుడు సంభవిస్తుంది, ఎప్పుడు ఆర్తుని రక్షించడం అనేటటువంటిది జరుగుతుంది అంటే లక్ష్మీదేవి కూడా అవతరించినప్పుడు, ఆయనతో అవతరించినప్పుడే ఆ అవతారానికి ఒక స్వారస్యము, అవతార ప్రయోజనము సిద్ధిస్తోంది అని వేదాంత దేశికులు అందంగా తెలియజేస్తారు. అలా విష్ణో ఏష అనపాయిని నిత్యము కూడా పరమాత్మని అనుసరిస్తూ ఉంటుంది. అలా వాల్మీకి విరచితమైనటువంటి శ్రీమద్ రామాయణం సీతాయాశ్చరితం మహతో విధి. అందులో ఏం ప్రతిపాదింపబడిందండి అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాక్యాలలో ఒక వాక్యం తీసుకుందాం. హిరణ్య ప్రాకారాం ఆత్రాం జ్వలంతీం. ఆ వేదవాక్యము లక్ష్మీదేవిని జ్వలంతీం, గొప్ప అగ్నిశిఖలా వెలిగిపోయేటటువంటి కాంతి కలిగినటువంటి ఆవిడ తేజస్సు గొప్పగా వెలిగిపోతోంది అని చెప్తోంది వేదవాక్యం. ఈ రామాయణంలోనూ భాగవతంలోనూ భారతంలోనూ అన్ని ఇతిహాస పురాణాలలో కూడా ఆవిడ గొప్పగా వెలిగిపోతోంది. అది గుణముల వల్ల అవ్వచ్చు, లేకపోతే స్వరూపం వల్ల అవ్వచ్చు. రామాయణంలో విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల తేన మైత్రీ భవతు తే యతి జీవితం ఇచ్చసి. రావణాసురుడితోటి సీతాదేవి చెప్పేటటువంటి విషయం. విదిత సహి ధర్మజ్ఞ, రామచంద్రుడు ఎలాంటి వాడో తెలుసా రావణ? శరణాగత వత్సల, శరణాగతుల్ని వాత్సల్యంతో దోషాలున్నా కూడా ఆ దోషాలను చూడకుండా దోషాలను భోగ్యంగా స్వీకరించేటటువంటి శరణాగత వత్సలుడు సుమా. తెలుసుకో, రామచంద్రుడు శరణాగత వత్సలుడని తెలుసుకో. తేన మైత్రీ భవతు తే, నువ్వు ఆయనతోటి మైత్రి చేసుకో. నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. ఎది జీవితం ఇచ్చసి, సుఖంగా జీవించి ఉండాలి అంటే మైత్రి చేసుకో. ఎలా ఒకసారి శరణు వేడిన వాడిని ఎలా రక్షిస్తాడు పరమాత్మ అంటే, తనతో పాటు స్వయంగా విభీషణుడు ఒక్కసారి శరణాగతి చేశాడు అని విభీషణుడిని విడిచిపెట్టకుండా తనతో పాటు స్వయంగా వచ్చేయాలనుకున్నాడు రంగనాథుడిగా పెరియ పెరుమాళ యొక్క తిరుమూర్తి విభీషణుడికి రామచంద్రుడు ప్రసాదిస్తే, విభీషణుడితోనే ఉండి జీవితం ఇచ్చసి సుఖంగా జీవించాలని సీతాదేవి చెప్తోంది కదా. సుఖంగా జీవించడం అంటే ఎలాగా? లోచనాభ్యాం పిబన్నివాన్, ఆయన పడినటువంటి చిన్న శ్రమని కూడా, విభీషణుడు పడినటువంటి చిన్న శ్రమని కూడా తీర్చేసేటట్టుగా ఉంటుంది. విడవకుండా తనని సంరక్షించేటట్టుగా ఉంటుంది పరమాత్మ యొక్క కృప. ఆయన రావణాసుడితోటి యుద్ధం అయిపోయింది. ఇక విభీషణుడు మళ్ళీ లంకకు వెళ్ళిపోయేటటువంటి సందర్భం వచ్చింది. అయినప్పటికీ కూడా రామచంద్రుడి యొక్క కృప విభీషణుడిని విడవకుండా తాను ఆరాధించినటువంటి పెరియ పెరుమాళ్ళని విభీషణుడికి రామచంద్రుడి కటాక్షించి, ఈయనని సేవిస్తూ ఉండు, నేను ఈయన రూపంలో ఉండి నిన్ను కటాక్షిస్తాను అని చెప్పాడు రామచంద్రుడు. విభీషణాళ్వానేమో పెరియ పెరుమాళ్ళని తీసుకొని లంకకు బయలుదేరిన తర్వాత శ్రీరంగం పరమభోగ్యంగా ఉండేసరికి అండర్కోన్ అమరం సోలై, సాక్షాత్తుగా పెరుమాళ్లే వచ్చి ఆశపడి వేయించేసి ఉండేటటువంటి తోటలు కలిగినటువంటి ప్రదేశం శ్రీరంగం. ఉభయ కావేరి
ఈ నదుల మధ్య ఉన్నటువంటి ఆ గొప్పదైనటువంటి దివ్య దేశం కాబట్టి పరమాత్మ అక్కడే ఉండిపోవాలి అని అనుకున్నాడు. అక్కడే ఉంటాను అని విభీషణ ఆళ్వానికి చెప్పాడు. అయినప్పటికీ కూడా పరమాత్మ యొక్క కటాక్షం విభీషణుడిని విడవలేదు. తెన్ దిశై నోక్కుం, విభీషణుడు ఉండేటటువంటి ఆ దక్షిణ దిక్కును చూస్తూ శ్రీరంగంలోనే ఉండి ఆ విభీషణాళ్వాన్ని అక్కడి నుండే కటాక్షిస్తూ ఉన్నాడు ఈనాటికి కూడా పెరుమాళ్. అలా ఉంటుంది సుమా ఓ రావణ, యదు జీవితం ఇచ్చసి, నువ్వు సుఖంగా జీవించాలంటే తేన మైత్రి భవతు, రామచంద్రుడితోటి మైత్రి చేసుకోవయ్యా అని చెప్పినటువంటి ఆ తల్లి యొక్క వైభవం అక్కడ గుణ ఔజ్వల్యం కనిపిస్తుంది. గుణాలలో ఉండేటటువంటి ఒక గొప్ప తేజస్సు, గుణాలతో ప్రకాశించేటటువంటి ఒక ఒక వైభవం అక్కడ కనిపిస్తుంది. కాబట్టి హిరణ్య ప్రాకారం ఆద్రాం జ్వలంతీం, గుణాలతోటి భాషించేటటువంటి ఆవిడ ఆ వేదవాక్యము. ఇక్కడ ఆవిడ రామాయణం వేదాన్ని ఉపబ్రహ్మణం చేసినటువంటి రామాయణంలో జ్వలంతీం అనేటటువంటి విషయము సీతాదేవిలో ఉన్నటువంటి గుణ ఉజ్వల్యాన్ని అక్కడ చూపించాడు వాల్మీకి మహర్షి. అంతేకాకుండా రామచంద్రుడు రావణాసుని సంహరించాడు, సీతాదేవిని పరిగ్రహించవలసినటువంటి సందర్భం ఏర్పడింది. కానీ సీతను అగ్ని పరీక్షకి గురి చేశాడు రామచంద్రుడు. ఆ అగ్నిదేవుడు సీతాదేవి అగ్నిలోకి ప్రవేశించింది. అప్పుడు వెంటనే అగ్నిదేవుడు బయటికి వచ్చి నకించిత్ అభిధాతవ్యా అహం ఆజ్ఞాపయామితే అని రామచంద్రుడికి ఒక మాట చెప్తాడు. ఈవిడ పరమ పవిత్రురాలు, ఈవిడ్ని ఒక్క మాట అనడానికి లేదు, ఈవిడ్ని మరో మాట మాట్లాడకుండా పరిగ్రహించవయ్యా రామచంద్ర, నేను ఆజ్ఞాపిస్తున్నాను నిన్ను అని రామచంద్రుడితో ఆజ్ఞాపించినటువంటి సందర్భంలో రామచంద్రుడు ఒక క్షణం కన్నీటి పర్యంతము తన కన్నుల నుండి దుఃఖ అశ్రువులు స్రవిస్తూ లోకంలో ఉన్నటువంటి వారి కోసం జానకీదేవి యొక్క పవిత్రతను శోధించాను, ఆవిడ గొప్ప పవిత్రత కలిగినటువంటి ఆవిడ అని లోకానికి తెలియజేయడం కోసం నేను పరీక్షకు గురి చేశాను, లేకపోతే ఆవిడ గొప్ప పవిత్రత కలిగినటువంటి ఆవిడ నాకు తెలుసు అని రామచంద్రుడు మనసులో భావిస్తూ కన్నీరు కార్చినటువంటి సందర్భంలో రామచంద్రుడు ఒక మాట చెప్తాడు. నచశక్తః సదుష్టాత్మ మనసాపి మైథిలీం ప్రదర్శయతుం అప్రాప్యం దీప్తాం అగ్నిశిఖామివా. వేదం చెప్పినటువంటి ఆ మాటనే ఇక్కడ మళ్ళీ రామచంద్రుడు సీతాదేవి విషయంలో చెప్తున్నాడు. హిరణ్య ప్రాకారాం ఆద్రాం జ్వలంతీం అని చెప్పినటువంటి ఆ మాటనే ప్రదర్శయితుం అప్రాప్యం దీప్తాం అగ్నిశిఖామివా. గొప్ప అగ్నిశిఖలా ప్రజ్వలించేటటువంటి ఆ సీతాదేవిని నచశక్తః సదుష్టాత్మ, దుష్టాత్ముడైనటువంటి ఆ రామచంద్రుడు మనసుతో కూడా పొందలేడు. మనసాపి మైథిలి, తన మనసులో కూడా సీతాదేవిని పొందడం అనేటటువంటిది అసాధ్యం. ఎందుకంటే ఈవిడ దీప్తాం అగ్నిశిఖామివ, గొప్పగా అగ్ని జ్వాలలా ప్రజ్వలించేటటువంటి గొప్ప పవిత్రత కలిగినటువంటి ఆవిడ కాబట్టి ప్రత్యక్షంగా కాదు మనసుతో కూడా రావణాసుడు మైథిలిని పొందలేడు అనేటటువంటి విషయం నాకు తెలుసు సుమా. కానీ లోకంలో ఉన్నటువంటి వారందరికీ ఆవిడ పవిత్రత తెలియజేయడం కోసం నేను ఆవిడ్ని అగ్ని పరీక్ష చేయవలసి వచ్చింది అని రామచంద్రుడు దుఃఖించేటటువంటి సందర్భంలో రామచంద్రుడే దీప్తాం అగ్నిశిఖామివ జ్వలంతీం అనేటటువంటి వేదవాక్యాన్ని ఇక్కడ రామచంద్రుడు తెలియజేశాడు అని చెప్తారు. అంతేకాకుండా వ్యాస మహర్షి అనుగ్రహించినటువంటి భాగవతంలో రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి దగ్గరికి తన సందేశాన్ని ఒక బ్రాహ్మణుడి ద్వారా పంపిస్తుంది. ఆ బ్రాహ్మణుడి పేరు అగ్నిజ్యోతనుడు అనేటటువంటి బ్రాహ్మణుడు. ఆయన ద్వారా కృష్ణుడు వచ్చి తనని పరిణయం ఆడాలి తన కోరికనంతటినీ కూడా రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మకి ఒక లేఖలో విన్నవిస్తుంది. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ అగ్నిజ్యోతనుడితోటి ఒక మాట చెప్తాడు. తాం అన్వయిష్యే ఏధసోగ్నిశిఖామివ, రుక్మిణీదేవిని నేను అగ్నిజ్వాలను వలె తెచ్చుకుంటాను. రుక్మిణీదేవి ఎలాంటిది అంటే గొప్ప
అగ్నిశిఖామివ ఏధసో అగ్నిశిఖామివ గొప్ప అగ్నిజ్వాలలా ప్రకాశించేటటువంటి ఆ రుక్మిణీదేవిని, గొప్ప ప్రకాశంతో భాషించేటటువంటి ఆ రుక్మిణీదేవిని నేను తీసుకొచ్చి పరిణయం చేసుకుంటాను అని సమాధానం చెప్పేటప్పుడు, ఆ అగ్నిజ్యోతినుడికి సమాధానం చెప్పేటప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి యొక్క వైభవం తెలియచేస్తూ ఏదసోగ్ని శిఖామివ అగ్నిశిఖలా ప్రజ్వలించేటి గొప్ప తేజస్సు కలిగినటువంటి ఆ రుక్మిణీదేవిని నేను స్వీకరిస్తాను అని చెప్పడం జరుగుతుంది. అలా వేదంలో చెప్పబడినటువంటి ఆ వాక్యాలనే ఈ ఇతిహాస పురాణములన్నీ కూడా, తర్కశాస్త్రములు అంటే మీమాంసాది శాస్త్రములన్నీ కూడా అవే ఆ విషయాన్నే, ఆ తల్లి యొక్క వైభవాన్నే తెలియచేస్తున్నాయి. హిరణ్య ప్రాకారాం ఆద్రాం జ్వలంతీం అనేటటువంటి ఒక వేద వాక్యాన్నే మనం ఇన్ని ప్రమాణాలతోటి మన పూర్వాచారులందరూ కూడా వ్యాఖ్యానాల్లో అనుగ్రహిస్తున్నారు. అలా జ్వలంతీం అనేటటువంటి ఆ పదానికి ఇన్ని శ్లోకాలు ఇతిహాస పురాణాలలో ప్రమాణాలుగా ఉన్నాయండి అనేటటువంటి విషయాన్ని మన పూర్వాచారులందరూ కూడా కటాక్షిస్తున్నారు. అలా ఇతిహాస పురాణములన్నీ కూడా ఆ వేదాన్ని ఉపభ్రమణం, వేదాన్ని విశదీకరించి తెలియచేసేటటువంటి ఇతిహాస పురాణాలన్నీ కూడా ఆ తల్లి యొక్క వైభవాన్నే తెలియచేసి, ఎక్కడ చెప్పబడిందండి వైభవం అంటే, ఇదిగో ఇతిహాసాల ద్వారా మీరు ఆ తలుపులు తెరిస్తే, ఇతిహాస పురాణాలను చక్కగా అధ్యయనం చేసి ఆ వేదం అనేటటువంటి భాండాగారం యొక్క తలుపులను తెరిస్తే ఆ లోపల శ్రీగుణములు అన్నీ కూడా మనకి శ్రీగుణ రత్నములన్నీ కూడా మనకి కనిపిస్తాయి. లక్ష్మీదేవి యొక్క అనర్ఘమైనటువంటి గుణములని, కళ్యాణ గుణములనేటటువంటి అనర్ఘమైనటువంటి ఆ రత్నములన్నీ కూడా మనకి కనిపిస్తాయి అనేటటువంటి విషయాన్ని అందంగా భట్టర్ వారు ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. దేవి శృతిం భగవతిం ప్రథమే పుమాంసః త్వత్సద్గుణౌఘమణి కోసగృహం గృణంతి తద్వారపాటనపటూని చ సేతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి. అంతేకాదండి, చమత్కారంగా ఈ శ్రీగుణరత్న కోసం అనేటటువంటి ఈ స్తోత్రం కూడా ఆ వేదం అంతటి వైభవం కలిగినటువంటిదే. ఈ ఈ స్తుతిలో ఉన్నటువంటి శ్లోకాలన్నింటినీ కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఇతిహాస పురాణాలలో చెప్పబడినటువంటి వైభవాన్నంత, శ్రీదేవికి చెప్పబడినటువంటి ఆ వైభవాన్నంతటినీ కూడా మనం అర్థం చేసుకొని తర్వాత ఈ శ్లోకాలకి సమన్వయపరుచుకుంటే అప్పుడు ఈ శ్రీ గుణరత్న కోశంలో ఉన్నటువంటి వైభవం అంతా, శ్లోక వైభవం అంతా కూడా మనకి తెలియజేయబడుతుంది అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియజేస్తున్నారు ఈ స్తుతి ద్వారా పరాశర భట్టర్ వారు. దేవి శృతి భగవతీం పదమే పుమాంసః త్వత్సద్గుణౌఘమణి కోసగృహం గృణంతి త్వద్వారపాటనపటూని చ సేతిహాస సంతర్పణ స్మృతి పురాణ పురస్సరాణి. మనమందరం కూడా ఆ తల్లి కటాక్షాన్ని పొంది, మనమందరం కూడా భట్టర్ వారు అనుగ్రహించినటువంటి ఈ ప్రబంధాన్ని యథాశక్తిగా ఆచార్యముఖతః ఆ శ్లోకాల యొక్క అర్థాలన్నిటినీ కూడా సేవించగలిగినటువంటి వారం అవ్వాలి అని, అంతేకాకుండా స్మృతులు పురాణ ఇతిహాసాలన్నీ కూడా ఆ తల్లి వైభవాన్నే ప్రతిపాదిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనసులో ఉంచుకొని, అంత గొప్ప వైభవం కలిగినటువంటి ఆ శ్రీరంగనాయకి యొక్క కటాక్షములన్నీ కూడా మన మీద ప్రసరించాలని, తద్వారా రంగనాథుడి యొక్క కటాక్షం మన మీద పడాలని పరమాత్మ సన్నిధిలో ప్రార్థన చేస్తూ, శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం సఠారేటిరాత్ ప్రోక్తత్రయ్యంతార్థప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృత